వెల్కమ్ టు అమర్ న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు మనతో పాటుగా ఊర్ల రాజు యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన చిన్ననాటి నుంచి అనేక కష్టాలు పొందుతూ రాజకీయాల్లో తనదైన శైలిలో నమ్ముకున్నటువంటి పార్టీ కోసం ఎలాంటి సిద్ధాంతాలు చేశారు, ఎంత కష్టపడ్డారు అనేది ఆయనకు సంబంధించినటువంటి ఒక చిన్న ప్రోమో చూద్దాం. సో ఏవిలో మనం ప్రధానంగా చూసుకుంటే దాదాపుగా కూడా బోధన నియోజకవర్గం నుంచి నాటి నుంచి నేటి వరకు రైట్ కేంద్రంలో రాజు యాదవ్ జన్మించారు. తల్లిదండ్రులు గొర్ల కరణ చిన్నమ్మ. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోధులనే చదువుకున్నారు. నిర్మల్లో డిగ్రీ పూర్తి చేశారు. 1982లో ఆయన డిగ్రీ చదువుతూ ఉండగానే విద్యార్థి దశలోనే రాజకీయాల వైపు అడుగులు పడ్డాయి. రాజు యాదవ్ వాక్చాతుర్యం, సేవాగుణం అప్పటి కాంగ్రెస్ పార్టీ బౌద్ధ అసెంబ్లీ ఇన్ఛార్జు ఏనుగు రమేష్ చంద్రారెడ్డిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే ఆయన రాజును కాంగ్రెస్లోకి తీసుకున్నారు. పార్టీలో చేరిన 2 నెలల్లోనే ఆయన పనితనాన్ని గుర్తించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమించుకున్నారు. ఆ తర్వాత పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ 1987లో బోధు పిఎస్ఎస్ డైరెక్టర్గా ఎన్నికయ్యారు. అలాగే రాజు యాదవ్కు ఉన్న నాయకత్వ లక్షణాలు మెచ్చి 1985లో బోధు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే, అప్పటి మంత్రి సి రామచంద్రారెడ్డి శిష్యుడిగా ఆయనకు అత్యంత సన్నిహితులుగా గొర్ల రాజు యాదవ్ పేరు తెచ్చుకున్నారు. బోధ్ నియోజకవర్గంలో పార్టీ అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలను గుర్తించి 1992లో ఆయన బోధ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. ఆ పదవిలో కొనసాగుతూ ఉండగానే కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు రాజు యాదవ్. ఆ తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 1997లో బోధ్ పిఎస్ఎస్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నుకోబడ్డారు. ఆ పదవిలో కొనసాగుతూ ఉండగానే 2001లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. అప్పుడు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినప్పటికీ అప్పటి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నిలబడి వ్యక్తిగతంగా తన సత్తాను చాటి ప్రజల్లో తనకు ఎంత అభిమానం ఉందో చాటుకున్నారు రాజు యాదవ్. బోధ్లో వరుసగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు గెలుస్తున్న సమయంలో అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజు యాదవ్ దంపతుల కాంగ్రెస్ నుంచి విజయకేతనం ఎగురవేశారు. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి భార్యాభర్తలిద్దరినీ బోధ్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా, ఎంపీటీసీగా ప్రజలు గెలిపించుకున్నారు. ప్రజలకు వారిపై ఉన్న అభిమానాన్ని, ప్రేమను చాటుకున్నారు. ఆ సమయంలో ఎంతోమంది నాయకులు పార్టీ మారాలని ఒత్తిడి చేసిన, విశ్వ ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్లోనే కొనసాగారు. నిరంతరం పార్టీ అభ్యున్నతి కోసమే కృషి చేస్తూ అంచెంచెలుగా కీలక నేతగా ఎదిగారు రాజు యాదవ్. ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ 2012లో ఆత్మ చైర్మన్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్గా నియమించారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు, కీలకమైన బాధ్యతలు నిర్వహించి ఆ పదవికి వన్నె తెచ్చారు రాజు యాదవ్. అన్నింటికీ మించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితునిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం రాజు యాదవ్ను ఎంతగానో ఆకట్టుకుంది. మోదీ పాలనలో ప్రపంచంలోనే బలీయమైన శక్తిగా భారత్ అవతరించిన తీరుతో ఆయన మంత్రముగ్ధులయ్యారు. అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తనకు అత్యంత సన్నిహితులైన పార్లమెంటు సభ్యులు స్వయం బాపురావు నాయకత్వంలో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన కోఆపరేటివ్ ఎన్నికల్లో కూడా బోధ్ మండలంలో బీజేపీ పార్టీ తరఫున ప్యానెల్ ఏర్పాటు చేశారు.
తనతో పాటు నలుగురి డైరెక్టర్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిపించుకున్నారు. అలాగే సోయం బాపురావుకు అత్యంత సన్నిహితులుగా నిరంతరం పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తూ మంచి గుర్తింపు పొందారు. బీజేపీ రాష్ట్ర పార్టీ ఏ పిలుపునిచ్చినా ఆయన ముందుంటారు. సోయం బాపురావు మాటే శిరోధార్యంగా పనిచేస్తున్నారాయన. ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళుతూ ప్రస్తుతం బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులుగా, బజార్ హత్నూర్ బీజేపీ మండల ఇన్ఛార్జిగా కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒకవైపు పార్టీకి విశేషమైన సేవలు అందిస్తూనే జిల్లా యాదవ్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తూ సంఘ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు రాజు యాదవ్. ఆదిలాబాద్ బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డికి కూడా రాజు యాదవ్ అత్యంత సన్నిహితుడు. ఇద్దరు నేతలు కలిసినా చర్చించేది పార్టీ అభివృద్ధి కోసమే. ముఖ్యంగా కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పుంజుకుంటున్న తీరు రాజు యాదవ్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆదిలాబాద్లో గ్రామాన ప్రజాసేవ కార్యక్రమాలు చేపడుతున్న శ్రీనివాసరెడ్డిపై ఆయన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీని తిరుగులేని శక్తిగా, రాజకీయ శక్తిగా తీర్చిదిద్దిన ఘనత కంది శ్రీనివాస్కే దక్కుతుందంటూ రాజు యాదవ్ స్పష్టం చేస్తున్నారు. ఇక కంది శ్రీనివాసరెడ్డికి కూడా ఎంతో ప్రీతిపాత్రుడు రాజు యాదవ్. ప్రజాసేవలో దశాబ్దాల పాటు అనుభవం ఉన్న రాజు యాదవ్ మరింత రాణించాలని కంది శ్రీనివాసరెడ్డి ఆకాంక్ష. కంది శ్రీనన్న ఆకాంక్షిస్తున్నట్లుగానే రాజు యాదవ్కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. సో మొత్తంగా చూశారు కదా, 1982 నుంచి నాటి నుంచి నేటి వరకు తాను నమ్మిన పార్టీ కోసం పనిచేస్తూ హర్నిశలు పార్టీని బలోపేతం చేయాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి నేత రాజు యాదవ్. సో ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో చర్చిద్దాం. ముఖాముఖిగా కూడా ఆయన ప్రస్తావన 1982 నుంచి ఇప్పటి వరకు ఎలా సాగింది ఏంటి అన్నటువంటి విషయాలతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ సిచ్యువేషన్, రానున్నటువంటి ఎన్నికల్లో బీజేపీని ఏ విధంగా బలోపేతం చేసుకోబోతున్నారు, అక్కడ ఉన్నటువంటి ఎంపీ స్వయం బాబురావు, అదేవిధంగా యువనేత కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలలో కూడా రాజు యాదవ్ పాల్గొంటున్నారు. సో రాజు యాదవ్ గారు ఎలా 1982 మీరు డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలో రాజకీయాల్లోకి రావాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ముందుగా అంటే మాది వ్యవసాయ కుటుంబం. అప్పుడు కొందరు అంటే ధనవంతులు రాజకీయాలనే ఉండు, ధనవంతులు చెప్పిన వాళ్ళ ఇంట్లో ముందరనే మన పేదవాళ్ళు బీసీలు కానీ ఆర్థికంగా ఎటువంటి ఎక్కువ లేనటువంటి వ్యక్తులందరూ వాళ్ళ ముందర చూసి నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చూస్తుండ్రు స్టూడెంట్స్. అప్పుడు పోతే మా తండ్రులు కూడా బయట కింద కూర్చుంటుండ్రు. వాళ్ళు చెప్పిందే వేదం అవుతుంది. అరే ఇది వీళ్ళే చెప్తే వేదం ఏంది, మరి మనోళ్ళు కూడా ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు పేదోళ్ళు, మరి మనం కూడా ఒకసారి ఒకటి దీక్ష భూని మనం కూడా మన వాళ్ళలో మనం కూడా ఒకళ్ళ ఎదగాల, మరి రాజకీయంగా మనం కూడా ఎందుకు ఎదగద్దు అనే ఉద్దేశంతో మరి అప్పుడు మా బోత్ నియోజకవర్గంలో అంత కమ్యూనిస్ట్ పార్టీ ప్రాబల్యం ఉండే, అంత కార్మికులు కర్షకులు. ఆ సమయంలో నేను కాలేజీలో జనరల్ సెక్రటరీగా కూడా పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో నెగ్గిన తర్వాత అదే పోరాట పట్టుమతోటి మరి మనం కూడా ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలా, ప్రజలను మనం ఎవరైతే వీళ్ళు ఉన్న పెద్ద ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద చెప్పు చేతులలో తిప్పుకోవడం బంద్ చేయాలా, మనం కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితోటి మరి ప్రజలకు అందరికీ స్వేచ్ఛ ఉన్నది అనేది తెలియజేయాలనే సదుద్దేశంతో రాజకీయాలకు రావాలనుకున్నా. నాకు ఉద్యోగం కూడా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో వచ్చింది ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత. కానీ నేను దాన్ని కూడా వదులుకొని రాజకీయాలనే ఉండాలా, మరి మనం బడుగు బలైన వర్గాలకు కూడా ఒక నాయకత్వం వహించాలా, వారికి కూడా ఈ ఏదైతే లక్ష్యం పేద ప్రజలకు అందాల్సిన కొన్ని స్కీమ్స్ కానీ అభివృద్ధులు కానీ జరగటం లేదు, మరి మనం వాళ్ళ కొరకు ఏ విధంగానైనా పోరాటం చేసి మనం కూడా సాధించాలనే ఉద్దేశంతో రాజకీయాలకు రావడం జరిగింది. సో తర్వాత 1987లో కూడా మీరు డైరెక్టర్ పదవిని ఆశించారు. 1982లో ఎప్పుడైతే నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత అక్కడ మా గురువు
ఏనుగు రమేష్ చంద్రారెడ్డి గారు అని, ఆయన రెడ్డి వర్గానికి సామాజిక వర్గానికి చెందినప్పటికీ ఆయన చాలా మంచి ఆలోచన, మంచి వ్యక్తిత్వం, అంటే పేదాలను ఎక్కువ హక్కున చేర్చుకునే మనస్తత్వం ఆయనలో గ్రహించి ఆయన నన్ను పిలిచి, మరి నువ్వు యువజన కాంగ్రెస్లో నీకు ప్రాతినిధ్యం ఇప్పిస్తాం, నీది మంచి పర్ఫార్మెన్స్ ఉన్నది, నీ వలన మంచి పార్టీ కూడా డెవలప్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ, మరి నీ అటువంటి వాడు అవసరం ఉన్నది అని ఇంటికి పిలిచి చెప్పడం వల్ల నేను ఆయనకున్న మంచి లక్షణాలు, ఆయనలో ఉన్న మంచి అభ్యున్నత భావాలు, అభ్యుదయ భావాల వలన ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది. 1980 పిఎస్సిఎస్ సొసైటీ ఎన్నికలు వచ్చినాయి. అప్పుడే నేను 82 అయిన తర్వాత అప్పుడు కమ్యూనిస్టు పార్టీ 25 సంవత్సరాల నుంచి అక్కడ పిఎస్సిఎస్ చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తుండే. తెలుగుదేశం పార్టీ గాలి అప్పుడు బ్రహ్మాండంగా వీస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ పొత్తు. కానీ బోతులో ఎప్పుడైతే ఆడ టీడీపీలో ఉన్న పెద్ద నాయకులు అంత కరెక్ట్ వ్యక్తులు కాకపోవడం వల్ల మా ఏనుగు రమేష్ చంద్రారెడ్డి గారితోటి ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పొత్తు చేయడం జరిగింది. ఆ పొత్తులో భాగంగా మేము 5 డైరెక్టర్లు మాకు స్థానాలు ఇచ్చిండ్రు. 5 ఇస్తే అందులో నా పేరు కూడా ఉండే. నేను కూడా అత్యధిక మెజార్టీతో అప్పుడు గెలవడం జరిగింది. 3 గెలిచినాం, 2 ఓడిపోయారు. సొసైటీ చైర్మన్ కూడా కమ్యూనిస్ట్ పార్టీని నిలబెట్టి గెలిపించినాం. సో ఆ తర్వాత 1992లో వ్యవసాయ శాఖ 1992లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిండ్రు. అయిన తర్వాత అక్కడ చిలుకూరు రామచంద్రారెడ్డి గారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే, అప్పటి ఆయన మార్కెటింగ్ మినిస్టర్గా కూడా ఉండే. ఆయన నాయకత్వంలో ఏనుగు రమేష్ చంద్రారెడ్డి గారు ఒకటే చెప్పిన ఆయన దగ్గర పోయి ఎవ్వరికి అప్పుడు కూడా తీవ్రమైన పోటీ ఉండే. ఏది అంటే సీనియర్లు జూనియర్లు అని. కానీ ఏనుగు రమేష్ చంద్రారెడ్డి గారు ఒక యువకుడు, మనం ప్రజల్లో కూడా మంచి పేరు ఉన్నది, పార్టీకి కూడా భవిష్యత్తు ఉంటుంది, ఈయనకే ఇవ్వాలని పట్టుబట్టి నాకు ఇప్పించడం జరిగింది. నామినేట్ పోస్ట్ అది వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, పాత తాలూకా అప్పుడు ఎరెస్టివల్ బోత్ నియోజకవర్గం. సో తర్వాత 1990లో కూడా 90లో ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చింది. ఏకగవాక్ష సింగిల్ విండో చైర్మన్, సింగిల్ విండో విధానం పెట్టి పిఎస్సిసిల పేరు మార్చి సింగిల్ విండో అని చేసిండు. సింగిల్ విండో అంటే ఇప్పుడు ప్రస్తుతం డైరెక్టర్లతో ఎన్నికైతున్నది. అప్పుడు డైరెక్ట్ అందరు ఓటర్లు కూడా చైర్మన్ కోటేయాలి. ఓకే. అప్పటి వరకు 25 సంవత్సరాల చరిత్రలో బోత్ పిఎస్సి చైర్మన్ వేరే పార్టీ గెలలే. 90 ఏళ్ళ ప్రత్యక్ష ఎన్నికలలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కమ్యూనిస్టు ప్రాబల్యం అప్పటి వరకు అంతమూలు మేము పొత్తున్నా కానీ అప్పుడు నేను డైరెక్ట్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఇదే ఏనుగు రమేష్ చంద్రారెడ్డి గారు పార్టీ భవిష్యత్తు నీతోటే నువ్వు ఖచ్చితంగా నిలబడాలన్నప్పుడు నేను నిలబడి అత్యధిక మెజారిటీ తోటి చైర్మన్గా ఎన్నుకోబడ్డా. సో ఆ తర్వాత 2021లో 2001లో అది టర్మ్ పూర్తి కాకముందే తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. బోతు ఎంపీటీసీగా 11 ఎంపీటీసీ స్థానాలు ఉంటే ఒక్కటే ఎంపీటీసీ నేనే గెలిచిన, అది అత్యంత మెజారిటీ తోటి. ఆ తర్వాత జరిగిన ఒకటే నెలకు మళ్ళా గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, అది మహిళా రిజర్వేషన్ అయింది. మా పార్టీలు అప్పటికీ టీడీపీ గాలి, మరి ఎవరు కూడా బయటకు వచ్చి నిలబడాలంటే మహిళలు ముందుకు రాలేదు. మరి నేను కూడా నా మీద పార్టీ ఇంత భారం వేసి మరి పార్టీ నాకు ఇంత ఇచ్చిన విలువను దాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ స్థానం నుంచి పోటీ చేయాలా, నేనే చేపిస్తాను మా భార్యను రంగంలో దించి బోత్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా అత్యధిక మెజారిటీతో మళ్ళీ గెలిచినాం. సో అప్పట్లో మీ మీద టీడీపీలోకి రావాలి అనేది చాలా ప్రెజర్ తీసుకొచ్చినట్టు చాలా వచ్చింది. వేణుగోపాల్చారి గారు మాజీ మంత్రి ఇప్పుడు ఉన్నాడు, ఆయన స్వయంగా మా ఇంటికి ఇంకా వేరే పెద్ద మనుషులతో కూడా రాయబారాలు నడిపిండు. కానీ మనకు అన్నం పెట్టిన పార్టీ దాన్ని మనం ఇప్పుడు వదులుకుంటే కదా. అప్పటికే మా గురువు అయిన ఏనుగు రమేష్ చంద్రారెడ్డి గారు పరమవాదించారు. ఆయన పోయిన తర్వాత నేను పోతే ఆయన ఏదైతే మాటిచ్చిన మా ఆశయాన్ని నెరవేర్చలేమనే ఉద్దేశంతో లేదు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే మటుకు మనం ఉండాలా, అధికారంలోకి వచ్చిన తర్వాతనే మనం ఆయన మా గురువు ఏదైతే మనం ఆయనకు మాటిచ్చినామో దీన్ని ఈ టర్మ్ మనమే నడపాలనే ఉద్దేశంతో అందులోనే ఉండిపోయాను.
సో ఇంత క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. అహర్నిశలు కాంగ్రెస్ పార్టీని ఆదిలాబాద్ జిల్లాలో లేపారని చెప్పుకోవాలి. ఒక రకంగా అనేక పదవులు ఆశించారు, అనేక పదవులు మీకు వచ్చాయి, నామినేటెడ్ పోస్టులు వచ్చాయి. సో అన్ని పోస్టులు వచ్చినప్పటికీ ఎందుకు ఆకర్షితులయ్యారు బీజేపీ వైపు? అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే ఏనుగు రమేష్ చంద్రారెడ్డి గారు దివంగతులైనరో అయిన తర్వాత గ్రూప్ రాజకీయాలు కాంగ్రెస్లో అప్పుడు కూడా ఉండే. కాకపోతే మనకు ఒకటి వృక్షం అనేది ఒకటి నీడ ఏనుగు రమేష్ చంద్రారెడ్డి గారి ద్వారా మాకుండే. ఆయన పోయిన తర్వాత అక్కడ ఈ గ్రూప్ రాజకీయాలను పెద్ద ఎత్తున ఇచ్చేసి మాకు 2 సార్లు జడ్పీటీసీ టికెట్ కొరకు నేను అంత ఎన్నికల్లో గెలిచి అపోజిషన్ పార్టీలు ఉన్నప్పటికీ టికెట్ ఇచ్చే టైంలో కాంగ్రెస్ పార్టీ గ్రూప్ విభేదాల వల్ల నాకు టికెట్ ఇవ్వాలి. ఒకసారి ఇవ్వకుండా నేను అభ్యర్థికి సపోర్ట్ చేసిన. నెక్స్ట్ టైం మళ్ళీ మాకు బీసీ రిజర్వేషన్ వచ్చింది. బీసీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా మాకు కాక ఇంకా వేరే కొందరు వ్యక్తులకు టికెట్లు ఇచ్చారు. 2 టర్ములు చూసినాం. పార్టీ కొరకు ఇంత మనం సేవ చేసినా కానీ పార్టీలకు గుర్తింపు లేనప్పుడు, మనల్ని గుర్తించినప్పుడు మరి ఇక పార్టీకి అయితే మనం ఏం ద్రోహం చేయనట్టే. ఇక అప్పటికి నాకు మా ఆప్త మిత్రుడు స్వయం బాపురావు గారు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నిలిచినప్పుడు నేను ఆయనకు అసెంబ్లీ ఎలక్షన్ ఏజెంట్ 2018 మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా స్వయం బాపురావు గారు పోటీ చేసినప్పుడు అసెంబ్లీ ఎమ్మెల్యే ఏజెంట్ నేనే, ఎలక్షన్ ఏజెంట్ టోటల్. ఓకే. అయినా కానీ మళ్ళా తర్వాత జరిగిన దాంట్లో ఆయన బీజేపీలోకి వెళ్ళినప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంబడి ఉండి 6 నిమిషాలు కృషి చేసి ఎక్కడైతే నేను ఎంపీటీసీ గెలిచినో అక్కడ మొన్న కూడా మెజారిటీ తెప్పించినాం. అన్ని జాగాల బీజేపీకి మెజారిటీ వస్తే నాకు ఏదైతే ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు ఆ ఇన్ఛార్జ్ ఇచ్చిన వాళ్ళల్లో పోలింగ్ బూతులల్లో ఆల్రెడీ మళ్ళీ కాంగ్రెస్కే మెజారిటీ వచ్చింది. అయినా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయి. అవి బీసీ రిజర్వేషన్ కాబట్టి మేము అడిగినాం టికెట్ అడిగితే ఆ గ్రూప్ రాజకీయాలలో ఈయన ఇంకా మనకంటే మించిపోతాడు, మనల్ని అసలు వేలు పెట్టనియడనే దురుద్దేశంతో ఇక పార్టీ మనలను కూడా పార్టీ చేయలే, ఉన్న వ్యక్తులు చేయడం వల్ల మాకు కూడా మనసును వచ్చి సరే ఏదో ఒకటి మనం డిసిషన్ తీసుకోవాలని ఆల్రెడీ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ నిలబెట్టిన నా సొంతంగా. అక్కడ ఎంపీటీసీగా ఒక అభ్యర్థి 5-6 ఓట్లతో ఓడిపోయిండు, ఒక అభ్యర్థి 15 ఓట్లతోటి ఇండిపెండెంట్గా పెట్టి నేను టీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ. అయినా అక్కడ 2 జాగాలు కూడా కాంగ్రెస్ గెలిచింది. దానికి ఏంటంటే ప్రధాన కారణం నేను అభివృద్ధి చేసిన పార్టీని నేను కాపాడడం వల్ల ఆ ఎన్నికల్లో కూడా రావడం జరిగింది. వాళ్ళు 3rd పొజిషనే టీఆర్ఎస్ ఉండే. ఇక మనకి ఇంత చేసినా మనకు ఏమీ అక్కడ విలువ లేనప్పుడు మాత్రం దాన్ని ఓర్చుకున్నాడు ఎవరితోటి కాదు. ఇంత మనం పనిచేసినాం చిన్నప్పటి నుంచి, డబ్బు సంపాదించలే, ఎన్నో అవకాశాలు అధికారంలో లేనప్పుడు మనం గెలిచినప్పుడు మన ఇంటికి వచ్చినా కానీ మనం అవన్నిటిని జారవిడుచుకొని పార్టీ మనకు ప్రాముఖ్యత, పార్టీని నమ్ముకున్నాం, ఆ పార్టీ మనకు అన్నం పెట్టింది రాజకీయాల్లో, ఆ పార్టీ వాళ్ళని అభివృద్ధి చెందిన మన ఉద్దేశంతో ఉంటే 2 టర్ములు మోసం చేసింది. కాబట్టి ఇక నేను నిర్ణయం కూడా తీసుకున్నాం. మళ్ళీ అందులోనే స్వయం బాపురావు గారికి నేను పనిచేయకున్నా ఆయన మిత్రుడుగానే ఉన్నాం. ఆయన ప్రోద్బలం లేదన్నా నువ్వు రావాలా ఖచ్చితంగా, నాకు కూడా అక్కడ సహాయ సహకారాలు అవసరం అనేది. అక్కడ మేము గెలిచినాం కానీ ఎంపీగా అక్కడ బోత్ నియోజకవర్గం బోత్ మండలంలో సరైన వారు ఎవరు లేరు పార్టీకి చేసేవాళ్ళు అని చెప్పడం వలన ఆయన నమ్మి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. సో ఆఫ్టర్ బీజేపీలో చేరిన తర్వాత ఎలా ఉంది మీ ప్రాంతం, ఎలా ముందుకెళ్తుంది, అభివృద్ధి విషయాల్లో ఎలా ఉంది? మీకు సపోర్టెడ్గా ఎంపీ గారు ఉన్నారు, అదేవిధంగా యువనేత కంది శ్రీనివాస్ రెడ్డి కూడా మీకు చాలా సపోర్టెడ్గా ఉన్నటువంటి వర్షన్స్ కనబడుతుంది. సో ఎట్లా పోతుంది బీజేపీ ముందుకు, ఎలా పోతుంది, ప్రజల్లో ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది? సరే, స్వయం బాపురావు రాజ్యంలో నేను జాయిన్ అయిన తర్వాత కూడా కోఆపరేటివ్ ఎన్నికలు వచ్చినాయి. అక్కడ నేను సొంతంగా ప్యానల్ ఏర్పాటు చేసి బీజేపీ పార్టీ తరఫున ప్యానల్ పెట్టి టోటల్ నామినేషన్లు వేయించి నేను కూడా గెలిచిన, ఇంకా 3 నాతో డైరెక్టర్లను గెలిపించిన. అప్పటి వరకు లోకల్ బాడీ ఎలక్షన్లో బీజేపీ పార్టీ నామనుపారు లేవు. ఒక ఎంపీ గెలిచిండు అంతే, అంతమూలు ఏమి లేకుండే. మళ్ళీ ఇప్పుడు మన స్వయం బాపురావు గారు, మళ్ళీ యువ నాయకుడు మన కంది శ్రీనివాస్ రెడ్డి గారు కూడా నాకు చాలా ఆప్త మిత్రుడు గారు, నా సోదరులాగా నన్ను ఒక అన్నదమ్ముడిగా భావించి ఆయన అక్కడ ఏదైతే పుణ్య పనులు చేస్తున్నాడు,
అందరు ప్రజలు కూడా ఇలా ఆయన అంటే ఒక శాస్త్రం ఉన్నది, ఏది డబ్బులు ఏవి ఇచ్చినా కానీ ఇది కాదు, కానీ అన్నం పెట్టిన మనిషిని మరవద్దు అని అంటారు. ఆయన ఒక అన్నదాతగా ఆదిలాబాద్ నియోజకవర్గమే కాదు, మేము కలిసినప్పుడు రాజన్న మరి నువ్వు నాకు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలా, నువ్వు సీనియర్ నాయకుడివి, నీది కూడా నాకు అవసరం అని చెప్పిన వెంటనే నేను కొన్ని ఒక 2-3 నెలలు పరీక్ష చేసిన. అంటే అంత రోజు ఓవుడు కానీ కుసుండు కానీ మాట్లాడడం జరగలేదు. కాకపోతే ప్రజలల్లా ఆయనకు వచ్చినటువంటి ఆయన మీద నమ్మకంతో పేద ప్రజలు, బడుగు బలైన వర్గాల వాళ్ళందరూ రోజు అరే ఇటువంటి నాయకుడు మనకు అవసరం, మరి దాంట్లో నేను కూడా ఒక చేతేస్తే ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు పేద ప్రజలతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుంది. ఈయన ఖచ్చితంగా చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు దొరికిండు మనకు, ఇంకా యువకుడు. రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ఒక వ్యక్తి అవసరం. స్వయం బాపురావు గారితో సహా కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో వీరి నాయకత్వం కింద పనిచేసి మళ్ళా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2018 ఎన్నికల్లో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినాయి, రుణమాఫీ కానీ, ఉచిత కరెంటు కానీ, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇది కొత్తగా దళిత బంధు కానీ, అదే కాకుండా నాకు నమ్మి బీజేపీ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షునిగా 1 సంవత్సరం తర్వాత నాకు ఇవ్వడం జరిగింది. నా పనితనాన్ని గుర్తించి ఎంపీ గారు ఇప్పుడు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో జాయిన్ అయిన తర్వాత 2-3 నెలలకే నాకు జిల్లా ఓబీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టి, దాన్ని కట్టబెట్టినప్పుడు నేను ప్రజలకు న్యాయం చేయాలా, ఒక పదవి వచ్చింది. మరి నాకు ఇచ్చినటువంటి నాయకులకు కూడా పేరు రావాలనే సదుద్దేశంతో ఆ పదవిని చేస్తూ మళ్ళీ మా గొల్ల కుర్మలు చాలా ఉంటారు ఆదిలాబాద్ జిల్లాలో. దాదాపు ఆదిలాబాద్లో ఒక 20,000 ఓట్లు ఉంటాయి, మా బోత్ నియోజకవర్గంలో 20,000 ఓట్లు ఉంటాయి దాదాపు. వాళ్ళందరినీ వాళ్ళని ఎవరు కానటోడు లేడు. మేము ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చి పార్టీలకే పరిమితమైనాం కానీ మన సంఘానికి సేవ చేయలేకపోయినాం కాబట్టి మా సంఘాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలా. మరి ఏదైతే ఈ కేసీఆర్ ఉచిత గొర్రెల పంపిణీ పథకం ఏదైతే పెట్టిండో అది మొత్తం బూటకం. మొదటి విడత ఇచ్చిండు, అప్పుడు నన్నే యునానిమస్గా బోతు తాలూకా నుంచి గొర్రెల పెంపకందారుల అధ్యక్షుడు కూడా నేను మొన్నటి వరకు కొనసాగి. అటు తర్వాత కూడా మొన్న ఎన్నికలు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎన్నికలు జరగలే గొర్రెల పెంపకందారులది. మా బోతులో అపోజిషన్ ఎమ్మెల్యే ఉండటం వలన ఆయన ఫ్యానల్ పెట్టిండు. మొన్న మళ్ళా చైర్మన్ కూడా నేను గెలిపించుకున్నా. 9 మంది డైరెక్టర్లు 7 డైరెక్టర్లను గెలిపించినాం. చైర్మన్ ఉపాధ్యక్షుడు మావాడయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు మనల్ని జాతి కూడా నమ్ముతున్నది, సంఘానికి కూడా మనం ఏమైనా వేయాలి. ఈ మోసపూరితమైన హామీలు వాగ్దానాలు చేసే వారిని తిప్పుకొట్టి ప్రజలకు ఏదైనా న్యాయం చేసే వ్యక్తులెంబడి ఆ పార్టీ ఎంబడి ఉండాలంటే మన ఒక ప్రపంచానికే వన్నె తెస్తున్నటువంటి, ప్రపంచంలోనే పేరు మన భారతదేశాన్ని నిలుపుతున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలా. మరి ఆయన ఎటువంటి దురుద్దేశం లేకుండా ఈ దేశాన్ని ప్రపంచంలోనే మన భారతదేశాన్ని అగ్రగామిగా ఉంచి మరి ఏ దేశాలకు కూడా మించిపోకుండా ప్రపంచంలో భారతదేశాన్ని నంబర్ 1 స్థానానికి తీసుకుపోవాలని ఆయన ఆకాంక్షలో మనం కూడా కొంచెం మనతో అయిన కాడికి పాలు పంచుకుంటే చాలా బాగుంటుంది. మనం కూడా ఏదైనా పుణ్యం చేసిన వాళ్ళం అయితే అనే ఉద్దేశంతో ఇప్పుడు మొన్న గొర్రెల కురుమలకు కేసీఆర్ ఒక స్కీమ్ పెట్టిండు, గొర్రెల పంపిణీ అని చెప్పేసి. గొర్రెల పంపిణీలో గొర్రెలు నిజంగా వచ్చినాయా మీ కురుమలకి? ఖచ్చితంగా గొర్రెల కురుమలకు మొట్టమొదలు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంది, ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట చేస్తాను, వాళ్ళను మంచి ధనవంతులుగా చేస్తా. నాకు కళల శ్రీకృష్ణ భగవానుడు వచ్చి చెప్పాడు, ఆయన స్పీచ్లో చెప్పిండు. శ్రీకృష్ణ భగవానుడు నా కళలో వచ్చి చెప్పిండు ఏమనంటే, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, అంత అయినావు, నువ్వు 2వసారి కావాలా, మళ్ళీ నువ్వు ఇదంతా కావాలంటే గొల్ల కురుమలు అంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా అమాయకులు, వాళ్ళు మాటిస్తే తప్పరు. మరి నువ్వు వాళ్ళ కొరకు ఏదైనా చెయ్యు అంటే నాకు అది ఊహించుకొని
ఈ గొర్రెలు అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందుతారు అని చెప్పి 2-3 సందర్భాల్లో అప్పుడు 2018 ఎన్నికల్లో ఎక్కడెక్కడైతే గొల్ల కుర్మలు అధికంగా ఓట్లు ఉన్నాయో ఆ జాగాలో చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఆయన మొదటి విడత ఇచ్చేసి సగం ఇచ్చిండు. 100 మంది అక్కడ 100 కుటుంబాలు ఉంటే 50 కుటుంబాలకు ఇచ్చి 50 కుటుంబాలకు మరలా చెప్పిండు. 2017 నుంచి ఇప్పటి వరకు ఆ రెండవ విడత గొర్రెల కొరకు ఒక 14 ఎన్నికలు వచ్చినాయి. హుజూరాబాద్ ఒకటి, మొన్న హుజూరాబాద్, మునుగోడు ఎన్నికలు ఏం చేసిండు, గొర్రెలు అయితే వీళ్ళకి లాభం అయితే లేదట, నగదు బదిలీ చేస్తా అన్నాడు. నగదు బదిలీ అంటే ఆయన ఏమన్నా కొనుక్కోవచ్చు అంటే మా సంఘాల నుంచి అందరం డిమాండ్ చేసినాం. అంతకుముందు ఇచ్చిన గొర్రెల పథకం వలన ఏదైతే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం యాదవులను గొల్ల కురుమలు అభివృద్ధి చేయాలనుకున్నారు కాలేదు. దానికి బదులు అధికారులు, డాక్టర్లు వాళ్ళే కోటీశ్వర్లు అయినరు. వీళ్ళకేం చెందలేదు. ఎందుకొరకంటే అవి నాసి రకమైన గొర్రెలు, కమిషన్లు అవన్నీ చేయడం వల్ల వీళ్ళ చేతికి ఏం రాలేదని అందరం చెప్తే మరి సరే ఇదంతా మంచిగానే ఉన్నది. ఇక మునుగోడు ఎన్నికల్లో మనందరికీ తెలుసు, ఆయన ఆ రోజు అక్కడ ప్రకటించి వాళ్ళ అకౌంట్లలో కూడా డబ్బులు వేసేసిండు. డబ్బులు వేసిన తర్వాత తీరా రిజల్ట్ అయిపోయిన దాకా ఫ్రీజ్ చేసిండు. అవి ఎంపీడీఓలకు జాయింట్ అకౌంట్ పెట్టి అవి డబ్బులను ఫ్రీజ్ చేసిండు. కొన్ని రోజులు అలా సొంత డబ్బులు కూడా అకౌంట్లోకి వెళ్ళి తీసుకోలేని పరిస్థితి మునుగోడు. మరలా మొన్న ఏం చేసిండు, లేదు గొర్రెలే ఇస్తా అని చెప్తున్నాడు. ఇటువంటి ఈ దేశంలోనే అబద్ధాలు ఆడుట్లా ఒకటి అవార్డు ఇవ్వాలంటే మన కేసీఆర్కే ఇవ్వాలి, ఈ ముఖ్యమంత్రికి. ఇటువంటి నీచుడైన ఈ ముఖ్యమంత్రులను కూడా దించాలా. మరి ఆదిలాబాద్ జిల్లాలో కూడా అమాయకమైన ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ సేవ చేయాలంటే కంది శ్రీనివాసరెడ్డి లాంటి ఒక యువ నాయకుడు, ఒక గిరిజన ముద్దుబిడ్డ అమాయకుడు, గిరిజనుల నుంచి ఆయన కూడా పోరాట పటిమతోటే పార్లమెంట్ సభ్యుడుగా అయ్యిండు. ఒక పార్టీదే ఓటు కాదు. ఆయన కూడా వాళ్ళ గిరిజనుల ఏదైతే ఆదివాసీల హక్కుల కొరకు కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసి కలో గంజో దాగి అడవులలో కూడా ఇది చేసి ఆయన కష్టపడ్డాడు. కాబట్టి ఆయనకు ఆ పట్టుతో ఉన్నది. మన వీళ్ళిద్దరితో కలిస్తే మనం కూడా ఏమన్నా సాయం చేయగలుగుతాం ప్రజలకు, మన తోటోళ్లకు, మన సంఘానికి అని అర్థం చేసుకొని వారి నాయకత్వం కింద. సో వీళ్ళిద్దరి అంటే ఇటు ఎంపీ స్వయం బాబురావుతో పాటు అదేవిధంగా మనం చూసుకుంటే కంది శ్రీనివాస్ రెడ్డి యువనేత, వీళ్ళిద్దరి అధ్యక్షతన ఇప్పుడు ఆదిలాబాద్లో బీజేపీ ఎలా దూసుకెళ్తుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు? మొన్న స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ కూడా జరిగినాయి కదా. సో ప్రజలకు పార్టీని తీసుకెళ్లేందుకు అనునిత్యం కూడా వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అనునిత్యం కూడా ప్రజలతో ఏదో రకమైనటువంటి ఇంటరాక్ట్ అవుతానే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పార్టీ ఎట్లా ముందుకెళ్ళబోయేటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి? నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తారా? తప్పకుండా ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 10కి 10 స్థానాలు బీజేపీ పార్టీ గెలుస్తుంది. మొన్న స్ట్రీట్ కార్నర్ మీటింగ్లలో ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కూడా వారి కృషి చాలా ఉన్నది. ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఆయన ప్రజలకు మధ్యలోకి పోయి మరి మీకు జరుగుతున్నది నేనున్నా మీకు అండగాని భరోసా కల్పిస్తున్నాడు. అంతేకాకుండా అంతకన్నా మించి అమిత్ షా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రం మీద పెద్ద ఒక విశ్వాసం వెళ్ళగలుగుతూ దేనికైనా మేము ఉన్నాం, మీకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే బంగారు తెలంగాణ ఇప్పుడు కాలే భవిష్యత్తులో బంగారు తెలంగాణ రావడానికి మేమున్నామని వాళ్ళు కూడా మనకు సాయం చేస్తున్నారు. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఖచ్చితంగా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా ఖచ్చితంగా బీజేపీ పార్టీ 10కి 10 స్థానాలు గెలవటం సాధ్యం. కాకపోతే కొంత అక్కడక్కడ నాయకుల లోటు, కొన్ని కారణాలు ఉన్నాయి, అవి చిన్న పరిష్కారం చేస్తారు పార్టీ. కాకపోతే స్వయం బాబురావు గారి నాయకత్వంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తప్పకుండా 10 స్థానాలు గెలుస్తారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో దాని పక్కబోతు నియోజకవర్గం మీద కూడా మేము కంది శ్రీనివాసరెడ్డి గారికి ఎన్నో పర్యాలు చెప్పడం జరిగింది. ఆయన కూడా మాకు హామీ ఇచ్చిండు, మీకు ఎట్టి పరిస్థితిలో నా నియోజకవర్గంతో పాటు నాకు 2 కన్నులు, ఒకటి బోతు, ఒకటి ఆదిలాబాద్, దీన్ని చూస్తూ దాన్ని కూడా చూస్తారని చెప్పడం జరిగింది. చెప్పింది ఆయన చేస్తాడని నమ్మకం కూడా మాకు ఉన్నది, పూర్తి విశ్వాసం. ఫైనల్ గా ఇప్పుడు బోత్ గానీ ఆదిలాబాద్ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? బోత్ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక మంచి నాయకత్వాన్ని, ఒక మంచి మనసున్న మనిషిని మనం రేపు ఎన్నికల్లో గెలిపించుకుంటే మన బతుకులు బదారణ పడే బదులు బతుకులు బాగుపడతాయి. పేదవాళ్లకు రేపు ఒక అండ
ఒక భరోసా అనేది ఉంటుంది అని డైరెక్ట్గా చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా ప్రజలు కూడా నమ్ముతున్నారు, అది చేస్తారనే విశ్వాసం మాకైతే ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రాజు గారు. రాజు గారు మొత్తానికైతే ఆదిలాబాద్లో బీజేపీ ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే మీరు 6 నిమిషాలు సో లాస్ట్గా అంటే మా త్రూలో మేము చూసింది మాత్రం విశ్వాసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే రాజు యాదవ్ అని స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. సో మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలో ఖచ్చితంగా 10 నియోజకవర్గాల్లో బీజేపీ గెలవబోతుంది. ఇటు ఎంపీ స్వయం బాబురావు గారు, అదేవిధంగా యువనేత కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ దూసుకు వెళ్తుంది. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. ప్రజా సమస్యలు నెరవేర్చే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అంటూ కూడా రాజు యాదవ్ గారు చెప్తున్నారు. సో ఇది రాజు యాదవ్తో మరో చిట్చాట్తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.